సార్ ఇప్పుడు చాలా మంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అయితే ట్రేడింగ్ వల్ల నిజంగా లాభాలు ఉన్నాయంటారా? యాక్చువల్‌గా మంచి క్వెషన్ అండి ఇది. నాకు చాలామంది కాల్ చేస్తుంటారు. హ్మ్. మీరేమైనా ట్రేడింగ్ మీద కోచింగ్ ఇస్తారా? హ్మ్. లేదా మేము నేర్చుకుంటాము. అలాగే ఇంట్రాడే ట్రేడింగ్ కావచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కావచ్చు అని జనరల్‌గా చాలా కాల్స్ వస్తుంటాయి. ఇప్పుడు చాలామంది ట్రేడింగ్ ఒక సెకండ్ ఇన్‌కమ్ లాగా చూసుకుంటున్నారు మేడం. హ్మ్. అంటే దీనివల్ల ఏదైనా ఇన్‌కమ్ వస్తుందా? అడిషనల్ ఇన్‌కమ్ వస్తుందా? మనకి రోజు ఖర్చులు పెరిగిపోతున్నాయి. సో అట్లాంటి టైంలో దీనివల్ల ఏదైనా మన లాభం ఉంటుందని కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ ట్రేడింగ్ ఎలా ఉంటుందంటే ఒక లాటరీ లాగా ఉంటుందండి. మీకు చాలామందికి తెలుసు ఒక 1980s ఆ టైంలో ఈవెన్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా లాటరీస్ పెట్టేది. సో ఎట్లా అంటే లాటరీ అంటే భాగ్యలక్ష్మి లాటరీ అని ఉండేది. ఆ లాటరీ ఎలా అంటే మనకి బయట మనకి టీ స్టాల్స్లో కానివ్వండి, ఈ పాన్ షాప్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఒక టిఫిన్ సెంటర్స్ దగ్గర కానివ్వండి, మనకి లాటరీలు అమ్మేవాళ్ళు. ₹1 పెట్టి లాటరీ కొనాలి. ఆ లాటరీ తీస్తే 1 lakh వస్తే వచ్చినట్టు. సో చాలామంది ఆ లాటరీస్ కొనేవాళ్ళు. ₹10కి 10 లాటరీస్ కొనేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో లాటరీలు కొంటే ఛాన్స్ ఆఫ్ గెయిన్ ఎక్కువ ఉండొచ్చు, మన లక్ పెరగచ్చు కదా అని చెప్పి కొంతమంది ₹100 పెట్టి లాటరీలు కొనేవాళ్ళు. సో అట్లా లాటరీలు కొంటూ ఉండేమవుతుందంటే ఒకరోజు ఎవ్రీ వీక్ పేపర్లో వస్తుందన్నమాట. సో బలానా నెంబర్కి లాటరీ వచ్చింది, విన్నర్ వచ్చారు, వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అని. అయితే మనం లాటరీ కొంటాము కానీ మనకు రాదు. మనం ఏమనుకుంటామంటే మనకి లాటరీ రాదు, వేరే వాడికి ఎవరికైనా వచ్చిందేమో, ఎవరో ఉంటారు అదృష్టవంతులు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళన్నా అనుకుంటాం మనం. సో అట్లా ఏమైందంటే చాలా మంది లాటరీ కొనేవాళ్ళు. చూడండి ఎలా ఉంటుందంటే పోతే రూపాయి వస్తే 1 lakh, పోతే ₹10 వస్తే 1 lakh, అట్లా ఆలోచించుకునేవాళ్ళు. అందుకే ఎక్కువ కొనేవాళ్ళు. సో అట్లా ఏంటంటే మా నాన్నగారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసేవాళ్ళు అనమాట. సో రకరకాల డిపార్ట్మెంట్స్కి కొంచెం హెడ్గా పనిచేశారు. కొన్నిసార్లు లేపాక్షి నంది నోట్బుక్స్, అలా కొన్నిసార్లు ఇలాంటి భాగ్యలక్ష్మి కూడా ఒక టైంలో నాన్నగారు హ్యాండిల్ చేశారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా. అప్పుడు మాకు తెలిసిపోయేది అంటే ఎవరు నిజంగా లాటరీకి వచ్చింది. ఎందుకంటే ఆ లాటరీ వచ్చిన వాడికి గిఫ్ట్ ఇచ్చేది మనమే అంటే మా ఫాదర్ ఇస్తారు కాబట్టి చూద్దాం ఎవరికి వచ్చిందో లాటరీ, ఆ అదృష్టవంతులు ఎవరో చూద్దామని మేము కుతూహలంగా ఉండేవాళ్ళం. అయితే ఒక రోజున లాటరీ వచ్చింది, నెంబర్ పేపర్లో వేశారు. మేము చూస్తున్నాం ఎవరు వస్తారో ఆ లాటరీ తీసుకోవడానికి, పికప్ చేసుకోవడానికి. 1 day అయిపోయింది, 3 days అయిపోయింది, 1 week అయిపోయింది, ఎవరు రాలా. మాకు అర్థం కాలేదు ఎందుకు లాటరీ ఎవరో వచ్చి ఉండాలి కదా అని. అది నిజం కాదేమో అనేది కూడా ఉంది అప్పట్లో. అండి కానీ ఏం జరిగిందంటే చూడండి లాటరీలు అమ్ముతాం, మనం సేల్ చేస్తాం, అన్నీ అమ్ముడుపోవు, కొన్ని లాటరీలు మిగిలిపోతాయి. యాక్చువల్గా ఆ లాటరీ వచ్చిన నెంబర్ మిగిలిపోయిన లాటరీలో ఉందన్నమాట, అమ్ముడు పోలా, అది ఎవరు కొనలా. సో అది గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. సో అట్లాగే ట్రేడింగ్లో కూడా చాలామంది 10,000 పెట్టి ట్రైనింగ్ తీసుకుంటారు, 5,000 పెట్టి ట్రైనింగ్ తీసుకుంటారు. అలా కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ట్రేడింగ్ నేర్చుకొని ఎలా స్టాప్ లాస్ పెట్టాలి, ఎట్లా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మనం ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, బై ఎప్పుడు చేయాలి, సెల్ ఎప్పుడు చేయాలి, అలా అన్నీ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత కూడా ఈవెన్ ఒక పెట్టుబడిలాగా 1 lakh పెట్టి 2 lakhs పెట్టి పోగొట్టుకుంటారు. వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారంటే ఓకే నేను ఇంకా బాగా నేర్చుకోవాలేమో, చాలామంది ఆన్ చేస్తున్నారు కానీ నేను ఆన్ చేయలేకపోతున్నాను అని ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు. నిజం జరుగుతుంది ఏంటంటే ఎవరు ఆన్ చేయట్లా. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అట్లాంటి క్లయింట్సే వస్తున్నారు. సార్ మేము లాస్ట్ 6 months నుంచి ట్రేడ్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ ఇప్పటికి 3-4 lakhs పోగొట్టుకున్నాము, మాకు రావట్లేదు. అలా మా దగ్గర రోజుకి అట్లీస్ట్ ఒక నెలలో చూస్తే ఒక 6-7 members మమ్మల్ని కలుస్తున్నారు. ఎందుకంటే ఒక అడ్వైజర్గా మనం ఉన్నాం కాబట్టి సలహాల కోసం మనకి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ చెప్పేది ఇదే, మేము ఆల్రెడీ ట్రేడింగ్లో చేతులు కలుసుకున్నామండి, అదంతా మాకేం రావట్లేదు, ఎప్పుడన్నా మేము క్రమబద్ధంగా మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ఒక పిఎంఎస్లో కానివ్వండి, స్మాల్ కేస్లో కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేసి ఫర్దర్గా ముందుకు వెళ్దాం అనుకుంటున్నామని చెప్తారు. సో ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే చాలామంది కూడా ఈ ట్రేడింగ్ వల్ల లాస్ అవుతున్నారని. ఇప్పుడు కొత్తగా ఒక క్లయింట్ కలిసారు నిన్న. ఆ క్లయింట్ చెప్పింది ఏంటంటే ఒకళ్ళు మనకి ఇది నుంచి సరే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఈ ఇన్స్టాగ్రామ్స్లో కూడా గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయండి. అయితే ఒక కాల్ వచ్చింది, మేము ఇన్స్టాగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము, వీఆర్ ఫ్రమ్ కొటక్ అని చెప్పారు. పైగా కొటక్ ఏఎంసీ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇండియాలో, ట్రస్ట్ వర్ది కంపెనీ అన్నమాట. సో అతను కూడా కొటక్ అనేసరికి కొంచెం నమ్మారు, ఇది సెబీ రిజిస్టర్డ్ కదా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసుకున్నారు, సెబీ రిజిస్టర్డే. సో కొటక్ అనేది, కొటక్ బ్యాంక్ కూడా పేరు విన్నాము, కొటక్ మహీంద్రా కొంచెం బాగా పేరున్న కంపెనీయే. సో అట్లాంటి కంపెనీ కదా అని చెప్పి అతను ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత 1 lakh పెట్టాడు, 2 lakhs పెట్టాడు. పెడుతున్న కొద్దీ అతనికి రిటర్న్స్ కనిపిస్తున్నాయి, స్టాక్స్ ప్రైస్ పెరుగుతున్నాయి, 10 lakhs అయిపోయింది, 15 lakhs అయిపోయింది. అట్లయితే కొంచెం గ్రీడీగా ఆల్మోస్ట్ 30 lakhs దాకా పెట్టేశాడు. ఆ 30 lakhs వర్త్ అతనికి 2 crores చూపించింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 monthలో. ఇది చాలా బాగుంది, నాకు ఇంకా ఆ 2 crores తీసేసుకుందాం అనుకుని ఆయన సెల్ పెట్టాడు. సెల్ అవ్వలా. అప్పుడు కంపెనీ వాళ్ళకి కాల్ చేశారు, ఇలా నేను పెడదాం అనుకుంటున్నానంటే, సేల్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే లేదండి మీరు ట్యాక్స్ పడుతుంది,
Hmm. 30 lakhs ట్యాక్స్ కట్టండి, లేకపోతే మనీ లాండరింగ్ కింద వస్తుంది, కేసు అవుతుంది, కాబట్టి 30 lakhs ట్యాక్స్ పే చేసి ఆ 2 crores తీసుకొని అని చెప్పారు. Hmm. ఈయన మళ్ళీ వెంటనే 30 lakhs అక్కడక్కడ అరేంజ్ చేసి ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని, ఎందుకంటే 2 crores వస్తున్నాయి కదా, మళ్ళీ మనం చేయొచ్చు 30 lakhs అని చెప్పి మళ్ళీ 30 lakhs డిస్పర్స్ చేసి తీసుకొచ్చి కట్టారు. మళ్ళీ అమౌంట్ కట్టాడు. కట్టగానే పూర్తిగా అమౌంట్ బ్లాక్ అయిపోయింది, అయ్యో. ఇంకా అసలు రాలా, 2 crores పోయినాయి. Okay. ఇప్పుడు మనకి కాల్ చేశారు, సార్ ఇట్లా కొంచెం ఈ పరిస్థితి ఇలా వచ్చింది, ఏం చేయమంటారని. Hmm. అప్పుడు కొట్టక్కనే కొంచెం పెద్ద పేరే కదా అని చెప్పి, మనం అలాగో 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము, మనకి కొట్టక్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నిప్పాన్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఐసీఎస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని మ్యూచువల్ హౌసెస్లో మనకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను మా కొట్టక్ టీంని అడిగాను, బాబు ఇట్లా ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పారు, లేదంటే ఇట్లాంటి ఒక ఫ్రాడ్ జరుగుతుంది, మా పేరు మీద చెప్పుకొని చాలా చోట్ల ఫ్రాడ్ చేస్తున్నారు, ఈవెన్ మా లోగో కూడా యూజ్ చేసుకుంటున్నారు, మేము ఆల్రెడీ పేపర్లోనూ టీవీలోనూ అన్ని చోట్లను మనం పెట్టాము, ఇట్లా వస్తున్నాయి మా పేరుతో, జాగ్రత్త పడండి అని చెప్పి. కానీ చూడండి మనం నిజ జీవితంలో బిజీగా ఉంటాం. అంటే అది అప్పుడు అంత ఇంపాసిబుల్ టు ఐడెంటిఫై లాగుందా సార్? సేమ్ మా కాపీ క్యాట్ అంతే, సేమ్ లోగో అంతా యూజ్ చేశారు వాళ్ళు. వాళ్ళు కొంచెం బ్రిలియంట్గానే ఉంటారండి, ఎప్పుడైనా డబ్బులు ఖచ్చితం అనుకున్నవాడు కొంచెం బ్రిలియంట్, మనకంటే తెలివిగానే ఉంటారు. సో ఎట్లయితే మనం ట్రాప్లో పడతామో వాళ్ళు బాగా తెలుసు, ఆ ట్రాప్ని వాళ్ళు ఫాలో అవుతూ వెళ్తారు. సో అట్లా మనం కొంచెం ఇరుక్కున్నామండి. సో ఇట్లా ఏంటంటే ఇట్లాంటి చాలా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఎప్పుడైనా గ్రీడీగా ఉండకండి. మనం చెప్పేది ఏంటంటే ఈ చూడండి ఎడిక్షన్ అంటారు దీన్ని కూడా. మనకి ఎట్లాగైతే ఎడిక్షన్స్ ఉంటాయి కదా, కొంతమంది పబ్కి వెళ్తారు, కొంతమంది అయితే స్మోక్ చేస్తారు, కొంతమంది ఇట్లా రకరకాల ఎడిక్షన్స్, స్విగ్గీలో ఆర్డర్లు చేస్తుంటారు కొంచెం, లేకపోతే మనకి అమెజాన్లో ఎక్కువ కొంటుంటారు. అట్లాంటి అంటే ఎడిక్షన్సే. సో ఇట్లాంటి ఎడిక్షన్స్ మనం చాలా చాలా అవుతున్న కొద్ది అవుతుంటే మనం తెలియకుండా మనీ అనేది బాగా వెళ్ళిపోతుంది. ఒక బియాండ్ ద లిమిట్ సర్టెన్ టైంలో పర్ మంత్ 30,000 40,000 కూడా మనం ఖర్చు పెట్టేస్తాం తెలియకుండానే. సో ఎండ్ ఆఫ్ ద మంత్ చూసుకుంటే మాత్రం ఏమైంది, మన చంపంచం కదా అమౌంట్ అంతా ఎక్కడ పోయిందంటే ఇట్లా మనం ఎక్కడ కూడా ఖర్చు అయిపోతుంటాయి. సో ఇటు కొంచెం కంట్రోల్ చేసుకొని ప్రాపర్గా కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే యూత్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కొట్టేసోలో వచ్చి చెప్తున్నాను. పర్ఫెక్ట్. సో ట్రేడింగ్ అనేది చాలా దూరంగా ఉండండి. ట్రేడింగ్లో ఒకవేళ నిజంగానే అంతంత ప్రాఫిట్స్ వస్తే మనం కష్టపడి పిల్లలందరినీ బీటెక్ చదివించక్కర్లేదు, మన ఎంబీబీఎస్ చేయించక్కర్లేదు, ఇంటర్ అయిపోగానే ట్రేడింగ్ కాలేజ్లో కూర్చోబెడితే వాళ్ళకి ట్రేడింగ్ నేర్చుకుంటే వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు కదా. సో అది జరగట్లేదు అంటే అట్ ఈస్ ఇంపాసిబుల్. ఎప్పుడో ఒకసారి వస్తుంది, వచ్చిన ఒకసారి కూడా మనం పోగొట్టుకుని డబ్బులు పోగొట్టుకుని వస్తుంది. ఆ వచ్చిన మనం ఏమైనా వస్తామంటే ఏమైనా పర్మనెంట్గా మనం వచ్చేసింది, అందులో మనం స్కాలర్షిప్ వచ్చేస్తుంది అని చెప్పి మనం ఇంకా ఇన్వెస్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఇంకా ఇన్వెస్ట్ చేసామో వాళ్ళు సంపాదించుకుంటే మళ్ళీ పోతుంది. సో అదొక రివీల్ అండి, ఒక సైకిల్ లాగా ఉంటుంది. సో కాబట్టి ఆ సైకిల్లో మనం పడకుండా ఉండాలి. సో బీ అవేర్ ఆఫ్ దట్ అని చెప్తున్నాను. ఓకే, అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.